స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మహాత్మా జ్యోతిరావు ఫులే వర్ధంతిని పురస్కరించుకుని తిరుపతిలో ఘనంగా మహాత్మా జ్యోతిరావు ఫులే వర్ధంతి వేడుకలు. బాలాజీ కాలనీలో ఉన్న మహాత్మా జ్యోతిరావు ఫులే విగ్రహం వద్ద భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులర్పించిన నాయకులు, కార్యకర్తలు. అడవిలో పులులు మరియు వాటి జాతికి సంబంధించిన జంతువులను గుర్తించి వాటి అవయవాలు, వ్యర్థాలు అడవిలో ఎక్కడైనా కనిపిస్తే వాటిని సేకరించి సెంట్రల్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కు పంపడమే ది టైగర్ ఎస్టిమేషన్ ట్రైనింగ్ ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశం పేర్కొన్న అనంతపురం ఫారెస్ట్ సర్కిల్ ఆఫీసర్ యశోద. వార్తల్లోని వివరాలు. మహాత్మా జ్యోతిరావు ఫులే వర్ధంతిని పురస్కరించుకుని తిరుపతిలో బీజేపీ నాయకులు ఘనంగా నివాళులర్పణ కార్యక్రమాలు నిర్వహించారు. స్థానిక బాలాజీ కాలనీలో ఉన్న మహాత్మా జ్యోతిరావు ఫులే విగ్రహం వద్ద భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్థానిక బాలాజీ కాలనీలో ఉన్న మహాత్మా జ్యోతిరావు ఫులే విగ్రహం వద్ద భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం మహాత్మా ఫులే చేసిన సేవలను స్మరించుకున్నారు. సామాజిక న్యాయం, సమానత్వం కోసం మహాత్మా ఫులే నిరంతరం పోరాడిన విషయాన్ని గుర్తు చేశారు. ముఖ్యంగా మహిళల హక్కుల కోసం, వారి అభ్యున్నతి కోసం ఎనలేని కృషి చేశారని కొనియాడారు. ఆయన ఆలోచనలు నేటికి సమాజానికి దారి చూపిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర మాజీ కార్యవర్గ సభ్యులు గుండాల గోపీనాథ్, బీజేపీ రాష్ట్ర ఓబీసీ మోర్చా మాజీ ఉపాధ్యక్షులు కట్టమంచి చంద్రబాబు యాదవ్, సుబ్రహ్మణ్య యాదవ్, కాపు కార్పొరేషన్ డైరెక్టర్, బీజేపీ నాయకులు వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి జ్యోతిరావు ఫులే గారి వర్ధంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఆయన విగ్రహాన్ని పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పిస్తున్నాం. ఈరోజు బడుగు బలహీన వర్గాలకి సంక్షేమ పథకాలు అందుతున్నాయంటే దానికి ఆరాధ్యుడు, ముఖ్య కారకుడు మన జ్యోతిరావు ఫులే గారు. ముఖ్యంగా మహిళలు ఈరోజు అన్ని రంగాల్లో రాణిస్తున్నారంటే దానికి కారణం కూడా మన జ్యోతిరావు ఫులే గారు. ఆయన మహిళలకు చదువు కావాలి, మహిళలు చదివితేనే దేశ అభివృద్ధి చెందుతుందని, ముఖ్యంగా ముందుగా వారి సతీమణికి సావిత్రిబాయి ఫులే గారికి చదువు నేర్పించి ఆమెను తొలి మహిళా ఉపాధ్యాయులు చేసి మహిళలకు అందరికీ విద్యను నేర్పి మహిళలు అన్ని రంగాల్లో ముందుండే విధంగా మన దేశ అభివృద్ధికి ఆయన ఎంతో పాటుపడారు. ఈరోజు ప్రతి ఒక్కరూ జ్యోతిరావు ఫులే గారి వర్ధంతి సందర్భంగా ఆయన స్మరించుకుంటూ ఆయన ఆశయ సాధన కోసం మనం అందరూ కృషి చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటూ జ్యోతిరావు ఫులే గారికి ఘన నివాళులర్పిస్తున్నాం. తిరుపతిలో మహాత్మా జ్యోతిరావు ఫులే వర్ధంతి సందర్భంగా రాష్ట్ర యాదవ సంక్షేమ మరియు అభివృద్ధి సంస్థ చైర్మన్ మరియు టీడీపీ తిరుపతి పార్లమెంటు అధ్యక్షుడు నరసింహ యాదవ్ ఆయనకు ఘన నివాళులర్పించారు. జ్యోతిరావు ఫులే వర్ధంతి సందర్భంగా ఈరోజు తిరుపతిలో బీసీ సంఘాలు, ఎస్సీ సంఘాలు, ఎస్టీ సంఘాలు అందరూ కూడా కలిసి భారీగా కూడా ఈ యొక్క వర్ధంతి కార్యక్రమం సందర్భంగా ఘనంగా కూడా నివాళులు అర్పించడం, అదేవిధంగా టీపీ బోర్డు సభ్యులు అన్నగారు కూడా హాజరవడం. ఈ యొక్క కార్యక్రమం ముఖ్యంగా కూడా మనం చూస్తే స్వతంత్రం రాకమునిపే కూడా బడుగు బలహీన వర్గాల కోసం, వాళ్ళ యొక్క ఉన్నతి కోసం, వాళ్ళ యొక్క దీనికి సంబంధించి ఏ విధంగా ఆనాడే పోరాటాలు చేసి ఏ విధంగా అందరిలో కూడా చైతన్యం నింపిన మహాత్మా జ్యోతిరావు ఫులేకి ఘనంగా కూడా నివాళులు అర్పిస్తూ ఆయన చూపిన బాటలో మనమందరూ కూడా పయనిస్తూ ఈరోజు అన్ని రంగాల్లో కూడా వెనుకబడిన వర్గాలు కానీ అణగారిన వర్గాలన్నీ కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా ఈరోజు సంపూర్ణంగా కూడా ఏదైతే ప్రజాస్వామ్యబద్ధంగా ఈరోజు అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలని గౌరవనీయ పెద్దలు ఎన్డీఏ కూటమి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా అనేక కార్యక్రమాలు తీసుకెళ్ళడం, ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కానీ అదేవిధంగా ప్రధానమంత్రి సహకారంతో ఈరోజు అనేక విధాలుగా కూడా రాష్ట్ర అభివృద్ధి కృషి చేయడమే కాకుండా ఏదైతే అణగారిన వర్గాలకు సంబంధించి ఆయన చూపిన బాటలో జ్యోతిరావు ఫులే చూపిన బాటలో నడుస్తూ ఆయన ఏ ఉద్దేశాలతో, ఏ సంకల్పంతో అయితే ఆనాడు పోరాటాలు చేసి అందరూ దీనికోసం ఆయన త్యాగం చేసి ముందుకెళ్లారు. అలాంటి దీని ఫలాన్ని ఆ అణగారిన వర్గాలకు అందించే దిశగా ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ ఘనంగా కూడా శ్రీవారి పాదాల కింద ఆయనకు మేము అందరూ కూడా నివాళులు అర్పించడం జరిగింది. రాజకీయాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అందరూ కూడా. విద్యార్థులకు విద్యతో పాటు క్రీడలు శారీరక దృఢత్వం, మానసిక వికాసానికి ఎంతగానో తోడ్పడతాయని సినీ నటుడు శ్రీకాంత్ అన్నారు.
తిరుపతి రూరల్ శ్రీనివాస మంగాపురం నారాయణ పాఠశాలలో నారాయణ ప్రీమియర్ లీగ్ పేరుతో నిర్వహిస్తున్న క్రీడా పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. తిరుపతి జిల్లా తిరుపతి రూరల్ శ్రీనివాస మంగాపురం నారాయణ పాఠశాలలో నారాయణ ప్రీమియర్ లీగ్ పేరుతో 3 రోజుల పాటు క్రీడా పోటీలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా శుక్రవారం క్రీడా పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ సినీ నటులు శ్రీకాంత్, గంటా రవితేజ, తిరుపతి జిల్లా అడిషనల్ ఎస్పీ రవి మనోహరాచారి, తుడా చైర్మన్ డాలసు దివాకర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వారికి కళాశాల ఏజీఎం శ్రీనివాసులు, కార్యనిర్వహణాధికారి కొండలరావు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నారాయణ విద్యా సంస్థల నుండి క్రీడా పోటీలలో పాల్గొనేందుకు హాజరైన విద్యార్థులు మార్చ్ పాస్ నిర్వహించి గౌరవ వందనం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ముఖ్య అతిథులు మాట్లాడుతూ విద్యార్థులకు విద్యతో పాటు మానసిక, శారీరక ఆరోగ్యానికి క్రీడలు ఎంతగానో దోహదపడతాయని తెలిపారు. ముఖ్యంగా కేవలం విద్యకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చే ప్రస్తుత ప్రైవేట్ పాఠశాలలకు భిన్నంగా నారాయణ విద్యా సంస్థల్లో విద్యార్థులకు పెద్ద ఎత్తున ప్రతి సంవత్సరం క్రీడా పోటీలు నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. ప్రతి విద్యార్థి విద్యతో పాటు వారికి ఆసక్తి కలిగిన క్రీడా పోటీలలో నైపుణ్యం సాధించాలని సూచించారు. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు క్రీడా పోటీల్లో రాణించేందుకు వారి వంతు సహాయ సహకారాలు అందించాలని పేర్కొన్నారు. ఈ రోజు రావడం, ఈ స్పోర్ట్స్ డేకి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నాకు స్పోర్ట్స్ అంటే చిన్నప్పటి నుంచి కూడా చాలా ఇష్టం. కాలేజీలో నేను ఛాంపియన్గా ఉండేవాడిని కూడా, స్కూల్లో కానీ. స్పోర్ట్స్ అనేది అందరికీ తెలుసు, ఎందుకంటే అది ఆరోగ్యంతో కూడుకున్న ఇది కాబట్టి. ఈరోజు స్పోర్ట్స్ అనేది ఎంతో ఇంపార్టెంట్ అనేది మీ అందరికీ తెలుసు. ఈరోజు మనం క్రికెట్లో చూస్తున్నాం, లేడీస్ ఎస్పెషల్లీ ఈరోజు ఆ వరల్డ్ కప్ గెలిచిన తర్వాత ఎన్నో ఛాన్సెస్ లేడీస్కి పెరిగింది. అటువంటిది ఈ స్పోర్ట్స్ డేకి నేను రావడం చాలా సంతోషంగా ఉంది. అలాగనే కాదు, మీ ఏ రంగాల్లో ఏది ఇంట్రెస్ట్ ఉందో మీరు దాని మీద ఫోకస్ చేసి వెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇక నా విషయానికి వచ్చిందనుకోండి, నాకు చిన్నప్పటి నుంచి సినిమాలు అంటే ఇష్టం. చదువు అంతంత మాత్రమే, స్పోర్ట్స్ ఆడేవాడిని బాగా. ఆ ఇంట్రెస్ట్ ఒక సంకల్పం ఉండేది, నేను సినిమా యాక్టర్ అవ్వాలని. అలాగే డిగ్రీ ఫినిష్ చేశాను. 10th స్టాండర్డ్ తర్వాత చెన్నై వెళ్ళిపోయి అక్కడ ట్రై చేసినా కుదరలేదు. ఆ ఏజ్లో మనకు తెలియదు మనం ఏం చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం అని. మెడ్రాస్ వెళ్ళిపోయి అప్పుడే హీరో అయిపోదామని డిసైడ్ అయిపోయాను. కానీ అవన్నీ కాదు, ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. చదువు అనేది పూర్తయిన తర్వాత మనకు ఒక భరోసా అనేది ఉంటుంది, ఎడ్యుకేషన్ అనేది. ఆ చదువు అయిన తర్వాత చూద్దాం, దాంట్లో ట్రై చేద్దాం అనుకుని ట్రై చేశాను. లక్కీ, దేవుడు దయ వల్ల, నిజంగా అంతా దేవుడు దయ వల్ల. ఎందుకంటే నాకు ఇండస్ట్రీలో ఎవ్వరూ పరిచయం లేదు, ఎలా వెళ్ళాలో కూడా తెలియదు. ఓన్లీ జస్ట్ సినిమాలు చూసి ప్యాషన్తో, వాళ్ళ ఇన్స్పిరేషన్తో నేను ఇండస్ట్రీకి వచ్చినవాడిని. ఒక ఎయిమ్ అనేది పెట్టుకున్నాను. ఆ ఎయిమ్ సాధించడం కోసం చాలా కష్టపడ్డాను. ఎట్లాగైనా ఎలాగైనా దాని గురించి అవగాహన తెచ్చుకొని, దాని గురించి తెలుసుకుని ఎలా వెళ్ళాలి, ఏం చేయాలి అనేది చాలా సంవత్సరాల స్ట్రగుల్ అనుభవించారు. అలాగే మీరు కూడా, మీరు ఇప్పుడు ఈ కాలేజ్ డేస్లోనే మీకు ఒక ఎయిమ్ అనేది స్టార్ట్ అవుతుంది. డాక్టర్ అవ్వాలన్నా, ఇంజనీర్ అవ్వాలన్నా, ఒక బిజినెస్ మ్యాన్ అవ్వాలన్నా, పొలిటీషియన్ అవ్వాలన్నా ఇప్పటి నుంచే మీకు స్టార్ట్ అవుతుంది. కాబట్టి మీరు దాని మీద కాన్సన్ట్రేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఒక రంగం ఎన్నుకున్నామంటే దాని మీద ఫోకస్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే తల్లిదండ్రులు బాగా చూసుకోండి, బాగా చదవండి, గురువులను బాగా చూసుకోండి. దైవం ఎటు మీ వెనకాల ఉంటుంది, వాళ్ళిద్దరిని చూసుకుంటే దైవం ఆటోమేటిక్గా మీ వెనకాల ఉంటుంది. కాబట్టి సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ హియర్. మహాత్మా జ్యోతిరావు పులే అందరికీ ఆదర్శనీయులని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ కొనియాడారు. పులే 135వ వర్ధంతి సందర్భంగా చిత్తూరు కలెక్టరేట్లోని పీజీ అరిస్ సమావేశ మందిరంలో పులే చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మేయర్ అముద, స్థానిక ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, చుడా చైర్మన్ కటారి హేమలత, బన్నెకుల క్షత్రియ చైర్మన్ త్యాగరాజన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జాతికి పూలే చేసిన సేవలను కొనియాడారు. ఆయన అనగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయులని పేర్కొన్నారు. మహిళల కోసం, స్త్రీ విద్య కోసం విశేషంగా కృషి చేశారని అన్నారు. సమాజంలో సమానత్వాన్ని పెంపొందించేందుకు తమ వంతు ప్రయత్నాలు చేశారని, ఆయన అడుగుజాడలు అందరికీ ఆదర్శనీయమని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే మాట్లాడుతూ పూలే 1827 ఏప్రిల్ 11న మహారాష్ట్రలోని సతారా జిల్లాలోని కట్కన్లో జన్మించినట్లు తెలిపారు. ఆయన భారతీయ కులాల వర్ణ వ్యవస్థలో శూద్రుడిగా పరిగణించబడే మాలి కులానికి చెందిన కుటుంబంలో జన్మించినట్లు తెలిపారు. జ్యోతిరావు పులే 1848లో పూణేలోని విశ్రాంబాగ్ వాడలో బాలికల కోసం మొదటి మరాఠీ పాఠశాలను స్థాపించారు. ఈ పాఠశాలలో ఉపాధ్యాయుడి బాధ్యతను ఆయన భార్య సావిత్రిబాయి పూలేకు అప్పగించారు. సత్యశోధక్ సమాజాన్ని మహాత్మా జ్యోతిరావు పులే 1873 సెప్టెంబర్ 24న స్థాపించారు. సమాజంలో అసమానతలను నాశనం చేయటం మరియు విద్యను అట్టడుగు వర్గాలకు తీసుకువెళ్లటం సత్యశోధక్ సమాజం లక్ష్యం.
జ్యోతిరావు పూలే 63 సంవత్సరాల వయసులో నవంబర్ 28, 1890న మరణించారు. మరియు అతని భార్య 66 సంవత్సరాల వయసులో మార్చి 10, 1897న మరణించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ మోహన్ కుమార్, జిల్లా బీసీ సంక్షేమ అధికారి రబ్బానీ బాషా, డిప్యూటీ మేయర్ రాజేష్ కుమార్ రెడ్డి, ఉదయ్ కుమార్, పీసీసీఎల్ అధ్యక్షుడు షణ్ముగం తదితరులు పాల్గొన్నారు. చిత్తూరు పట్టణంలోని కలెక్టరేట్లో మహాత్మా జ్యోతిరావు పూలే గారి చిత్రపటానికి పూలమాల వేసి వారిని స్మరించుకుంటూ వారు చేసిన అనేక సేవలు, ముఖ్యంగా మహిళల పట్ల, మహిళలకి ఆస్తి హక్కుతో పాటు సమాజంలో కూడా సమానత్వం ఉండాలని పోరాడిన మహాదంపతులు, భార్య కావచ్చు, పూలే గారు కావచ్చు, వారిద్దరూ మొట్టమొదటి మహారాష్ట్రలోని పూణే జిల్లాలో బాలికలకి సపరేట్ విద్య ఉండాలని సావిత్రిబా వారి సతీమణి ఫస్ట్ టైం బయటకు వచ్చి స్కూల్కి పోవడం జరిగింది. అలాగే అనేక మంది మహిళలు కూడా ఎడ్యుకేషన్ పట్ల ఉన్నత విద్యాభ్యాసం చేయాలనే కోరికలు ఉన్న వారందరికీ మహిళా ఉన్నత పాఠశాలని మొట్టమొదటిసారి భారతదేశంలో నెలకొల్పబడిన మహానుభావుడు. అలాగే బీసీలందరికీ కూడా రాజకీయ పరంగా సమాజంలో ఉన్నత స్థానం పొందాలి అని అనేక రకాల సంస్కరణలు, మంచి పనులు చేసిన గొప్ప వ్యక్తి పూలే గారు. సో ఈరోజు వారు 135 సంవత్సరాలైంది. అటువంటి వ్యక్తిని మనం ఈరోజు ఇక్కడ పూలమాల వేసి స్మరించుకోవడం మా అందరు భాగ్యంగా భావిస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా, వర్ధంతి సందర్భంగా కలెక్టరేట్లో ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. గౌరవనీయులు ఎమ్మెల్యే గారితో పాటు చూడల్ చైర్మన్, మేయర్ గారు, మిగతా బీసీ అధికారులు, డైరెక్టర్స్, చైర్మన్స్ ఆఫ్ వివిధ కార్పొరేషన్ కూడా ఈ ప్రోగ్రాంలో వచ్చారు. ముఖ్యంగా వాళ్ళు వెనుకబడి ఆ సమయంలో 1850 నుంచి స్వతంత్రత ముందు సోషల్ రిఫార్మ్ సెక్టర్లో చాలా పనిచేశారు. ఆ సమయంలోనే చాలా ప్రాబ్లమ్స్ ఉండేవి. కానీ ఎట్లా ఆ సమస్య పరిష్కారం చేయాలి, ఒక చేతన కామన్ మ్యాన్, ఒక ప్రజలు రావాలి, వాళ్ళు పని చేశారు. సో ఈరోజు మనమందరూ వాళ్ళ కాంట్రిబ్యూషన్ గుర్తు చేస్తున్నాము. పలనేరు పట్టణంలోని వైఎస్ఆర్ కార్యాలయంలో నిన్నటి రోజు విలేకరుల సమావేశంలో వైఎస్ఆర్సీపీ నాయకులు చేసిన ఆరోపణలకు సమాధానమిస్తూ ఈ రోజు తెలుగుదేశం నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. డిసెంబర్ మొదటి వారంలో ఈ కార్యక్రమం జరుగుతుందని ఆమె వెల్లడించారు. ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి ది టైగర్ ఎస్టిమేషన్ ప్రోగ్రాం నిర్వహించబడుతుందన్నారు. ఇండియాలో ఇప్పటికీ 6 సార్లు ఈ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అడవిలో పులులు మరియు వాటి జాతికి సంబంధించిన జంతువులను గుర్తించి వాటి అవయవాలు, వ్యర్థాలు అడవిలో ఎక్కడైనా కనిపిస్తే వాటిని సేకరించి సెంట్రల్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కు పంపుతామని తెలిపారు. దీనివల్ల దేశవ్యాప్తంగా పులి జాతికి సంబంధించిన జంతువులు ఎన్ని ఉన్నాయని గుర్తించడానికి వీలవుతుందని ఆమె తెలిపారు. వీటికి సంబంధించిన శిక్షణను అనంతపురం సర్కిల్ పరిధిలోని బీట్ ఆఫీసర్లు, అటవీ శాఖ అధికారులకు డిజిటల్ స్క్రీన్ ద్వారా శిక్షణ అందించినట్లు తెలిపారు. పేరు యశోద, నేను కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అనంతపురం సర్కిల్. మనకి ఆల్ ఇండియా లెవెల్లో 2026లో ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్ అనేది జరుగుతాయి. అంటే ఇది మన కంట్రీలో 6వసారి జరగబోయే సైకిల్. ఇది ఎవ్రీ 4 ఇయర్స్లో ఒకసారి జరుగుతాయి. అంటే టైగర్ ఎస్టిమేషన్లో ఏంటంటే టైగర్ ఒక్కటే కాకుండా టైగర్తో పాటు మిగతా కో ప్రెడేటర్స్ అంటాం, టైగర్ లాగే ఉండే లెపర్డ్, స్లాత్ బేర్ అలాంటి అన్ని యానిమల్స్ని మనం అసెస్ చేస్తాము. దానితో పాటు టైగర్ అలాగే కో ప్రెడేటర్స్కి కావాల్సిన ప్రే స్పీషీస్ అంటాం. సో హెర్బివోరస్ స్పీషీస్ అన్నిటిని కూడా అసెస్ చేయడం జరుగుతుంది. ఈ ఒక ఎక్సర్సైజ్లో మన అనంతపురం సర్కిల్లో ఉండే అనంతపురం, సత్యసాయి అండ్ చిత్తూరు డిస్ట్రిక్ట్లో ఉండే బీట్ ఆఫీసర్ లెవెల్ నుంచి అందరూ ఒక 200+ స్టాఫ్లు అందరూ, అడవి శాఖ సిబ్బందులు అందరూ కూడా ఇక్కడ రావడం అయినది. వాళ్ళకి అందరికీ ఈ ఎక్సర్సైజ్ ఎలా చేయాలి, ఒక 6 days లేకపోతే 8 daysలో ఉండే ఒక ప్రోటోకాల్ డిసెంబర్ 1 నుంచి మొదలవుతాయి.
దానిలో వాళ్ళ ప్రతి ఒక్క బీట్లో ట్రాన్సెక్ట్ లైన్ అనేది తయారు చేయడం జరిగింది. అలాగే ట్రైల్స్ అంటాము, 5 కిలోమీటర్ స్ట్రెచ్లో ఉండే ట్రైల్స్లో వాళ్ళు ఒకరోజు ఒక ట్రైల్లో నడుస్తాము, ఇంకొక రోజు నెక్స్ట్ ట్రైల్లో నడుస్తాము. ట్రాన్సెక్ట్ అనేది కూడా 3 రోజులు ఒకే ట్రాన్సెక్ట్లో నడుస్తారు. అక్కడ సైన్స్, అనిమల్స్కి సంబంధించిన సైన్స్, వాటి డంగ్, పెల్లెట్స్ ఇవన్నీ కూడా రికార్డ్ చేయడం అవుతాయి. అలాగే ట్రాన్సెక్ట్లో నడుస్తూ డైరెక్ట్ సైటింగ్ అనిమల్ని కనిపించిన డేటా అనేది ఎంస్ట్రైప్ యాప్లో రికార్డ్ చేస్తూ ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం ఎన్టీసీఏకి సబ్మిట్ చేయడం అవుతాయి మన స్టేట్ నుంచి. వారు ఈ ఇన్ఫర్మేషన్ని అసెస్ చేస్తూ మన ఫారెస్ట్ క్వాలిటీ గురించి, ఇక్కడ ఉండే టైగర్ గురించి, లేకపోతే కాప్రిడేటర్స్ అనిమల్స్, రేస్ కుక్కలు అయి ఉండొచ్చు, లేకపోతే జకాల్ అయి ఉండొచ్చు, ఇలాంటి ఏమేమి అనిమల్స్ మన అడవిలో ఉన్నాయి, మన అడవి ఆరోగ్యం ఎలా ఉండే అసెస్మెంట్ చేస్తూ మనకు ఇవ్వడం అవుతాయి. ఇది ఒక 6 month పీరియడ్లో 2026 జూన్ జూలై టైంలో మనకు దొరుకుతాయి. నగిరి నియోజకవర్గంలోని నగిరి, పుత్తూరు మున్సిపాలిటీల్లో రైతు బజార్ల ఏర్పాటుకు రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు ఆదేశాలు జారీ చేశారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పోతుగుంట విజయబాబు తెలిపారు. నగిరి, పుత్తూరు పట్టణాల్లో రైతులకు, ప్రజలకు సౌకర్యంగా ఉండేలా రైతు బజార్లు ఏర్పాటు చేయాలని ఆయన శుక్రవారం మంత్రికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2 పట్టణాల్లోనూ కూరగాయలు పండించే రైతులకు సరైన గిట్టుబాటు ధరలు లభించడం లేదని తెలిపారు. అదే సమయంలో ప్రజలకు కూడా సరసమైన ధరలకు కూరగాయలు లభించడం లేదన్నారు. ఇరు వర్గాలకు న్యాయం జరగడం లేదని, దళారులు మాత్రం లాభపడుతున్నారని తెలిపారు. ఈ పరిస్థితుల్లో తాను 2 పట్టణాల్లోనూ రైతు బజార్లు ఏర్పాటు చేస్తే బాగుంటుందని భావించి స్వయంగా మంత్రిని కలిసి వినతి పత్రం సమర్పించానని తెలిపారు. తన అభ్యర్థన మేరకు మంత్రి స్పందించి వెంటనే పుత్తూరు, నగిరి పట్టణాల్లో రైతు బజార్ల ఏర్పాటుకు తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారని విజయబాబు తెలిపారు. నేను ఈరోజు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రులు కింజరపు అచ్చెన్నాయుడు గారిని కలిసి పుత్తూరు మున్సిపాలిటీకి, నగిరి మున్సిపాలిటీకి రైతు బజార్లు ఏర్పాటు చేయమని కోరాను. ఆయన వెంటనే స్పందించి సానుకూలంగా ఖచ్చితంగా ఏర్పాటు చేస్తా ఉన్నారు. ఈ రైతు బజార్లు ఏర్పాటైతే రైతులు వారి యొక్క పంటలను రైతు బజార్లో అమ్ముకోవడానికి సౌకర్యవంతంగా ఉంటుంది. అదేవిధంగా కొనేటువంటి ప్రజలందరికీ కూడా ఫ్రెష్ కూరగాయలు ఏదైనా కానీ రైతుల వద్ద నుంచి కొనేటువంటి అవకాశం ఉంటుంది. ఒక విధంగా రైతులకు లాభదాయకం, కొనేటువంటి మన నగరి నియోజకవర్గ ప్రజలకు కూడా లాభదాయకంగా ఉంటుందనేటువంటి ఉద్దేశంతో రైతు బజార్లు ఏర్పాటు చేయమని కోరాను. ముఖ్యంగా నేనైతే ప్రజా సమస్యల మీద అనునిత్యం ఉంటాను. ఏ గ్రానైట్ క్వారీల కోసమో లేదంటే తమిళనాడుకు తోలుకునేదానికి గ్రావెల్ క్వారీల కోసమో, సెజ్జల కోసమో కాకుండా ప్రజా సమస్యల మీద అనునిత్యం పోరాడి మన నగరి నియోజకవర్గ ప్రజలకి సుఖంగా ఉండడానికి, సంతోషంగా ఉండడానికి, వారికి ఉన్నటువంటి ప్రతి ఒక్క కోరికలను కూడా తీర్చేదానికి నేను మొదటగా ఉండి స్పందిస్తానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. తిరుపతి వివి మహల్ రోడ్డులోని శుభమస్తు వారి కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ 3వ వార్షికోత్సవంను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ మా వద్ద 1000 రూపాయల నుండి 2 లక్షల వరకు అన్ని రకాల కంచిపట్టు చీరలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. శుభమస్తు వారి యొక్క కంచి పెరుమాల్ సిల్క్స్ నాణ్యతకు, మణికకు, ధరకు అందుబాటులో ఉండేటువంటి వస్త్ర దుకాణము. మహిళలకు కావలసినటువంటి అమ్మాయిలకు, మహిళలకు, వధూవరులకు అవసరమైనటువంటి ప్రతి అలంకారమైనటువంటి చీరలు, చుడీదారులు, లెహంగాలు అన్నీ కూడా చాలా చక్కగా ఉన్నాయి. ఇవాళ 3వ వార్షికోత్సవం తిరుపతి నగరంలో అట్టహాసంగా ప్రారంభించిన కంచి పెరుమాల్ సిల్క్స్ వారి 3వ వార్షికోత్సవం సందర్భంగా సరికొత్తమైనటువంటి చీరలు, 10,000 నుంచి 3 లక్షలు విలువ చేసేటువంటి పట్టు చీరలు, వివిధ రకాల మహిళలకు అవసరమైనటువంటి వస్త్రాలన్నీ కూడా ఉన్నాయి. చాలా చక్కగా ఉన్నాయి. తిరుపతి ప్రజలకు అందుబాటులో
తక్కువ ధరకు కూడా నాణ్యమైనటువంటి పట్టు చీరలు ఇచ్చే విధంగా కంచి పెరుమాళ్ సిల్క్స్ వారు ఇక్కడ నిర్వహించడం, దాంతోపాటుగా వ్యాపారమే కాకుండా సమాజ సేవ చేస్తూ 365 రోజుల పాటు ఇక్కడ చలివేంద్రము, అదేవిధంగా ఇక్కడికి వచ్చేటువంటి కస్టమర్లకు అవసరమైనటువంటి ప్రాథమిక చికిత్స అత్యవసరమైనటువంటి ఔషధాలు కూడా ఉచితంగా ఇచ్చే విధంగా ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీని కూడా ఈ కంచి పెరుమాళ్ సిల్క్స్ వారు నిర్వహిస్తున్నారు. యాజమాన్యానికి బయ్యా వాసు గారికి, బయ్యా రవి గారికి నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రజలందరికీ అందుబాటులో ఉన్నటువంటి ఈ దుకాణాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. తిరుపతి వెంకన్న సన్నిధిలో పద్మావతి అమ్మవారి ఆశీస్సులు పొందుతూ తిరుపతి వి మహల్ రోడ్లో ఉన్నటువంటి కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ నేడు 3వ యానివర్సరీ జరుపుకుంటున్న సందర్భంగా మా కస్టమర్లకు, అదేవిధంగా తిరుమల దర్శనానికి చేసి ఇక్కడి నుంచి కంచి పట్టు చీరలకు కంచికి వెళ్ళేటువంటి కస్టమర్లు ఎవరైతే ఉన్నారో వారు కంచికి వెళ్లకుండా మేము కంచి ధరలకి ఇక్కడ కేవలం 1000 రూపాయల నుంచి 2 లక్షల రూపాయల వరకు పట్టు చీరలు అందుబాటులో ఉంటాయండి. పట్టు చీరలతో పాటు మా దగ్గర ఫ్యాన్సీ శారీస్, డైలీ వేర్ ఫ్యాన్సీ శారీస్ కూడా అందుబాటులో ఉంటాయి. వీటన్నిటికి కారణం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా మా కస్టమర్లందరూ మమ్మల్ని ఆదరించారు. ఇదే ఆదరణ రాబో రోజుల్లో ఉంటుందని కోరుకుంటున్నాం. మా కస్టమర్లందరికీ కూడా 3వ యానివర్సరీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. శుక్రవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో ప్రముఖ సినీ నటుడు శ్రీకాంత్, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తిరుమల శ్రీవారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వీరికి వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. శ్రీవారి దర్శన అనంతరం ఆలయం వెలుపల ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాష్ట్ర అభివృద్ధిపై ఆశాభావం వ్యక్తం చేస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో అభివృద్ధి వేగంగా ఊపందుకుందని, ముందుకు సాగుతోందని ఆయన పేర్కొన్నారు. దర్శనం చాలా బాగా జరిగింది. యాక్చువల్గా కింద ఒక ఫంక్షన్ గురించి వచ్చాం, అలాగే స్వామివారిని దర్శనం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. అలాగే గంటా శ్రీనివాసరావు గారితో కలిసి మేము రావడం, అలాగే నారాయణ స్కూల్ కాలేజ్ ఫంక్షన్ ఉంది ఈరోజు, అక్కడ రావడం జరుగుతుంది. అలాగే భగవంతుని అందరూ బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. అందరికీ నమస్కారం. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో స్వామివారి దర్శనం చేసుకొని ఆయన ఆశీస్సులు తీసుకొని మన ప్రత్యేకించి ఈ కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ 16 నెలల పరిపాలనా కాలంలో రాష్ట్రంలో ఏ విధంగా అభివృద్ధి జరుగుతుందో చూస్తూ ఉన్నాం. ప్రత్యేకించి గూగుల్ విశాఖపట్నం రావటం అది ఒక గేమ్ చేంజర్గా ఆంధ్రప్రదేశ్కి మారిపోతూ ఉంది. గతంలో మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ వచ్చినప్పుడు ఎలాంటి మార్పులు తీసుకొచ్చిందో, హైదరాబాద్ని రోజు విశ్వవిఖ్యాత నగరంగా ఎలా రూపాంతరం చెందే విధంగా ఆ రోజు మైక్రోసాఫ్ట్ సాకారం చేసి సైబరాబాద్ లాంటి ఒక కొత్త నగరం నిర్మించడానికి తోడ్పడిందో, అలాగే గూగుల్ కూడా ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నాన్ని ప్రపంచంలో అందరూ కూడా ఒక గుర్తింపు వచ్చే విధంగా ఆ నగరం అభివృద్ధి చెందిపోతూ ఉంది. గూగుల్ రావడం తర్వాత రిలయన్స్ కానీ, మెటా కానీ, సిఫీ కానీ, లేకపోతే టీసీఎస్ కానీ, యాక్సెంచరు, కాగ్నిజెంటు, రహేజా, ఇట్లా ఈ నేమ్ ఎనీ కంపెనీ మొత్తం ఈరోజు ఆంధ్రప్రదేశ్ వైపు, దట్టు విశాఖ వైపు చూస్తూ ఉన్నాయి. మొన్న జరిగిన పార్ట్నర్షిప్ సమ్మిట్ కూడా దాదాపు 14 లక్షల కోట్ల రూపాయలు ఎంఓయూలు, దాంతోడు దాదాపు 50 లక్షల మందికి ఉపాధి కలిగించే విధంగా ఎంఓయూలు జరగడం, పెట్టుబడిదారులు కూడా పోటీలు పడి విశాఖపట్నం వైపు రావడం కూడా జరిగింది. మరి ఇదంతా కూడా ప్రధాన కారణం ఏంటంటే ఒక బ్రాండ్ ఇమేజీ, ఒక నిబద్ధత, ఒక లీడర్షిప్ ఉన్న నాయకత్వం రాష్ట్రంలో ఉండటం, ఒక స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వల్ల ఇవన్నీ కూడా సాధ్యమైంది. త్వరలోనే ఆంధ్రప్రదేశ్ బాగా రూపాంతరం చెంది కంప్లీట్గా డెవలప్డ్ స్టేట్గా కాబోతా ఉంది. గతంలో పెట్టుబడులు అంటే మహారాష్ట్ర, లేకపోతే గుజరాత్, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ లాంటి రాష్ట్రాలు ఉంటే ఇప్పుడు వాటిలన్నింటి కూడా తలదన్ని ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు వస్తూ ఉన్నాయి. ఇది మంచి పరిణామం. ఆ స్వామివారి ఆశీస్సులు మన రాష్ట్రం పైన ఉండాలి. మన ప్రజలందరూ కూడా, ప్రత్యేకించి రైతాంగం అందరూ కూడా సుఖ సంతోషాలు సౌకర్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ స్వామివారిని కోరుకుంటా ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మహాత్మా జ్యోతిరావు ఫులే వర్ధంతిని పురస్కరించుకుని తిరుపతిలో ఘనంగా మహాత్మా జ్యోతిరావు ఫులే వర్ధంతి వేడుకలు. బాలాజీ కాలనీలో ఉన్న మహాత్మా జ్యోతిరావు ఫులే విగ్రహం వద్ద భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులర్పించిన నాయకులు, కార్యకర్తలు. అడవిలో పులులు మరియు వాటి జాతికి సంబంధించిన జంతువులను గుర్తించి వాటి అవయవాలు, వ్యర్థాలు అడవిలో ఎక్కడైనా కనిపిస్తే వాటిని సేకరించి సెంట్రల్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కు పంపడమే ది టైగర్ ఎస్టిమేషన్ ట్రైనింగ్ ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశం పేర్కొన్న అనంతపురం ఫారెస్ట్ సర్కిల్ ఆఫీసర్ యశోద.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.